హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టుల్లో నీటి నిల్వల సమాచారాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. కావున ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ ప్రభావంతో కృష్ణానది ఎగువన ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో రాగల 7 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం అయితే జరిగిందండి. ప్రస్తుతం కృష్ణా బేసిన్లో నీటి ప్రాజెక్టుల నిల్వలు ఒకసారి చూసినట్లయితే కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్ డ్యాము పూర్తి స్థాయి నీటి మట్టం 129.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 93 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు సమాచారం అయితే ఉందండి. ప్రస్తుతం ఆల్మట్ డ్యామ్కి 24,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా జూరాల్ ప్రాజెక్టు చూసినట్లయితే పూర్తిస్థాయి నీటి మట్టం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.6 టీఎంసీలుగా ఉందండి. అదేవిధంగా నారాయణపూర్ ప్రాజెక్టు చూసినట్లయితే పూర్తిస్థాయి నీటి మట్టం 37.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.7 టీఎంసీలు నీటి నిల్వ అయితే ఉంది. ఇంకొక పక్క తుంగభద్ర ప్రాజెక్టు చూసినట్లయితే పూర్తిస్థాయి నీటి మట్టం 100.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31 టీఎంసీలు నీటి నిల్వ అయితే ఉంది. ప్రస్తుతం తుంగభద్ర నదికి 22,000 క్యూసెక్కుల నీరు అయితే చేరుతుందండి. మరోపక్క తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు చూసినట్లయితే ప్రస్తుతం ఎటువంటి ఇన్ఫ్లో అయితే లేదని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36.2 టీఎంసీలుగా నీటి నిల్వ అయితే ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 312.0 కాగా ప్రస్తుతం 120 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉందని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆల్మట్టి తుంగభద్ర డ్యాములపై ఆధారపడిన నేపథ్యంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కృష్ణానదిపై ఎగువన ఉన్న పశ్చిమ కనుమల్లో రాగల వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేయడం ఒక మంచి శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాటి అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. కావున ఇటువంటి ముఖ్యమైన సమాచారం కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.